వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 60 సంవత్సరాల క్రితం తన మొట్టమొదటి పాట పాడినటువంటి గాన గంధర్వుడు, దాదాపు 50,000 పైచిలుకు పాటలు అనేక భాషల్లో పాడి అందరినీ రంజింపజేసినటువంటి సంగీత చక్రవర్తి శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణుడు గాన గంధర్వుడి విగ్రహాన్ని ఘంటసాల గారి విగ్రహం పక్కనే ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆయన ఆఖరి కోరికని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. ఇవాళ హైదరాబాద్లో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇతరులు హాజరయ్యారు. 7.2 అడుగులు ఎత్తున్న బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. విగ్రహావిష్కరణలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైన 20 పాటలతో ఈరోజు 50 మంది సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని ఆయన సోదరి ఎస్పీ శైలజ గారు స్పందిస్తూ రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలనేది బాలసుబ్రహ్మణ్యం గారి చివరి కోరికను వెల్లడించారు. తన విగ్రహాన్ని పెట్టాలని ఆర్కెస్ట్రా వారి దగ్గర ఆయన వ్యక్తపరిస్తే చాలామందికి తెలియనటువంటి విషయం, ఘంటసాల గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆ రోజు పెట్టించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి. సో ఆయన విగ్రహాన్ని, ఘంటసాల గారి విగ్రహాన్ని పెట్టించిన నేపథ్యంలో ఆ తర్వాత ఎప్పటికైనా ఆయన పక్కనే నాకు ఇంత చోటు దొరికితే చాలయ్యా, అంతకు మించి అక్కర్లేదు, నేను రేపు వెళ్ళిపోయిన తర్వాత నా విగ్రహం ఆయన విగ్రహం పక్కనే ఉంటే చూసుకోవాలనుంది, అది నా ఆఖరి కోరిక అని వారి ఆర్కెస్ట్రా దగ్గర చెప్పినప్పుడు అప్పట్లోనే ముందే వారించారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల అనంతరం ఆర్కెస్ట్రా వారి ముందుకు వచ్చి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం సమ్మతించడం, ప్రభుత్వమే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గౌరవ వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టారు. అండ్ తెలుగును మర్చిపోవద్దు అని, క్రమశిక్షణగా ఉండాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ చెప్పేవారు అంటూ ఉద్వేగానికి లోనైనటువంటి వారి సోదరిమణి సింగర్ శ్రీమతి శైలజ గారు బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యానించారు. ఫైన్, ఎన్నో వివాదాల మధ్య ఏకంగా తెలంగాణ అస్తిత్వం మీదే దెబ్బ తగిలేస్తోంది, లేదంటే తెలంగాణ కళాకారులకి గుర్తింపు దొరకడం లేదు అనేటువంటి వాదనలు, అలాగే తెలంగాణ ఏర్పాటుకి సంబంధించి అందశ్రీ గారు ఆ రోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గేయంగా గుర్తింపు పొందినటువంటి జయ జయ హే తెలంగాణలో ఆ పంక్తులుంటే నేను పాడినయ్యా, నేను సమైక్యవాదిని, మనమందరం కలిసి ఉండాలని కోరుకునేవాడిని, అందువల్ల నేను పాడలేను అని చెప్పి ఆ రోజు అన్నారని ఆయన్ని తెలంగాణ ద్రోహిగా ఆయన్ని ముద్ర వేసేసి మాట్లాడారు. సరే, ఆయన వ్యక్తిత్వం వీళ్ళంత మాత్రాన్ని చిన్నబోయేది ఏమి కాదు. ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వైతాళి కూడా ఆయన. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ విగ్రహాన్ని నెలకొల్పారు, విఐపీలు అందరూ వచ్చారు, పటిష్టమైనటువంటి భద్రత మధ్య కార్యక్రమం జరిగింది, నిరసనలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లోను మిగతాలో థంబ్నెయిల్స్లో కూడా పెట్టడం, అలాగే కొంతమంది అనేది ఏకంగా బాంబులు వేసి మరీ విగ్రహాన్ని లేపేస్తాం, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఉంటే కుదరదని. ఇక కవిత కూడా ఏం మాట్లాడారు ఏంటనేది చూసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతి కంటే కూడా ఎల్వి ప్రసాద్ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళి, ఇది ఆవిడ చెప్పినటువంటిది. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక బాధ్యత అయితే ప్రభుత్వానిదే. ఆ గానగంధర్వుణ్ణి ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుళ్ళ అయిపోయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని గౌరవించుకుంటుందా, లేదు ఇంకా అవమానాలకి గురి చేసేటువంటి విధంగానే సమాజంలో ఉన్నటువంటి ఈ విద్వేషాలు వీటిని కట్టడి చేయకుండా వదిలేస్తుందా అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే అభిమానులందరి వాళ్ళం ఆయన పాట, బాలసుబ్రహ్మణ్యం గారి పాటని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ విగ్రహం ఘంటసాల గారి పక్కన ఉంటేనే దానికి ఔచిత్యం అనేది భావిస్తారు. ఇందులో ఆంధ్ర ప్రాంతమా ఇంకోట కాదు. మరి అలాంటప్పుడు ఘంటసాల గారు కూడా గతంలో సమైక్యవాదిగానే ఉన్నారు. ఆయనేమి విభజనకు ఇంకో దానికి మాట్లాడలేదు. మరి ఘంటసాల గారు ఆంధ్రుడు, అందులోనూ విజయనగరం వాడు, ఆయన ఆంధ్రుడి విగ్రహమే కదా. ఇవి మాట్లాడకూడదు, చాలా తప్పు అసలు. రైట్, మనకి నిజాం విగ్రహాలు ఉండొచ్చు, రజాకార్ల విగ్రహాలు పెట్టవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ తెలంగాణ అస్తిత్వాన్ని ఏమీ చేయలేదు. కానీ ఒక్క మాట ఉంది, అయ్యా మనందరం కలిసి ఉందాం అనుకుంటున్నామని. ఎందుకంటే అందశ్రీ గారు అంటే ఎంత ఇష్టం, ఆయన్ని ఏ విధంగా గౌరవించుకున్నారో, గోరిటి వెంకన్న, లేదంటే మిగతా ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఎన్నో పాటలు దాశరథి గారు రాశారు. ఆ పాటలన్నింటికీ న్యాయం చేసినటువంటి గళం అది, ఉమ్మడి రాష్ట్ర గళం అది, అంతేగాని ప్రత్యేక విభజిత తెలంగాణ గళం కాదే. ఏమో నా మాటలు కూడా చాలామందికి పొరపాటుగా అనిపిస్తాయి. ఎవరి అభ్యంతరాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.
ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి భద్రత కానీ లేదు ఆయన గౌరవం కానీ తెలంగాణ ప్రభుత్వం చేతిలో, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. మరి ఎవరికి ఏం చెప్పి ఒప్పిస్తారో, ఏం మాట్లాడతారో, ఆ విగ్రహాన్ని ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వారిదే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.